ఉపదేశాన్ని గనక రవ్వంతైనా సరే ఆచరణలో పెట్టుకోగలిగితే అది తప్పనిసరిగా ఫలితాన్ని అందించి తీరుతుంది అని విశ్వసించటానికి వీలుగా ఈ వ్యవహారాన్ని మొత్తం మైత్రేయ మహర్షి గారు విపులంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్ని భోగాలున్నా లెక్క చేయలేదు, ఏమున్నా సరే వాటిని పట్టించుకోలేదు, శరీరాన్ని కూడా పట్టించుకోలేదు, చేసుకునే సాధనం మీదే దృష్టి పెట్టింది అని మన మనసులోకి ఎక్కటానికి ఆయన ఇంత విస్తృతమైన వివరణను ఇస్తున్నారు. ఆ వివరణని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఉపదేశాన్ని ఆచరణ రూపంగా ఎలా మలచాలి అనే అంశం మీద మనం కొత్త ఆలోచన, ప్రవృత్తికి వీలుగా ఉండేటువంటి ఆలోచన చేసుకుందాం. ఇలాంటి ఉపదేశం ఆచరణకు నోచుకోవటం అనేటువంటి అంశం మీద మనకు మార్గదర్శనం చేయవలసిందిగా, మనల్ని మంచి మార్గంలో నడిపించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముడిని వేడుకుందాం.